తెలంగాణ సాగునీటి జలాల దోపిడీపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బనకచెర్ల ద్వారా 200 టీఎంసీల కృష్ణా నీళ్ల తరలింపు కోసం ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర చేస్తుంటే రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్ల ద్వారా గోదావరి వరద జలాలని తీసుకువెళ్తున్నామని ఏపీ నీళ్ల మంత్రి ప్రకటిస్తే ఉత్తమ్ కుమార్ మాత్రం మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. 3 నెలలుగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10,000 క్యూసెక్లను ఏపీ తరలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. గోదావరి కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించే కుట్రలు చేస్తుంటే రాష్ట్ర సీఎం మంత్రికి పట్టింపు లేదని విమర్శించారు. బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించి 3 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై హరీష్ రావు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు సర్కార్ పట్టించుకోకుండా నీటిని ఏపీ తరలించుకుపోతుంటే ముద్దు నిద్ర పోతుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అడ్డుకునే ధైర్యం, కేంద్రాన్ని అడిగే దమ్ము కాంగ్రెస్ బీజేపీ ఎంపీలకు లేదన్నారు. చంద్రబాబుతో బీజేపీ రేవంత్ దోస్తీ చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. బాబు రేవంత్ బీజేపీ మధ్య లోపాయికార ఒప్పందం బహిరంగపరచాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తిన ప్రభుత్వానికి చలనం కలగడం లేదని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ తీరు తెలంగాణ తాగు సాగునీటి రంగానికి గొడ్డలిపెట్టుగా మారుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ పడుతున్న ఆరాటం కాంగ్రెస్ బీజేపీలకు అర్థం కాదని అన్నారు. కనీసం మీడియాలో వస్తున్న కథనాలను చూసైనా స్పందించాలని సూచించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వ జల దోపిడీని అడ్డుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు. రేవంత్ సహా బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు మౌనం వీడాలని హరీష్ రావు అన్నారు.